ప్రియమైన నిరుద్యోగ యువతకు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అని తహతహలాడుతూ ఉన్నారు కదా, వారందరి కోసము ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ కలిగిన ఒక చిన్న వీడియో తయారు చేస్తున్నాను నేను. అదేంటంటే పోస్టులకు వయోపరిమితి పెంపు. ఎందుకంటే ఈ నెల 19వ తారీఖు నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోనక ముందు మనకు పూర్తి అవగాహన నోటిఫికేషన్ పైన ఉండాలి. ఇక నోటిఫికేషన్ అంటే 57 పేజీల నోటిఫికేషన్ ఉంది. అదంతా చదివే బదులు మీరు ఎలాగూ ప్రిపేర్ అవుతూ ఉంటారు, ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్యమైన అంశాల గురించి నేను కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను. నా ఈ వీడియోలు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ రవి ప్రతాప్, ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటున్నాను. ఇక టాపిక్లోకి వస్తే మనకు రీసెంట్గానే ఒక జీవో వచ్చింది. రీసెంట్గా అంటే నిన్ననే ఆగస్టు 15వ తారీఖున. అందులో 2 సంవత్సరాలు వయోపరిమితి పెంచుతున్నాము అని చెప్పేసి దీనిపైన క్షుణ్ణమైన అవగాహన ఉండాలి. ఏ సామాజిక వర్గము ఎన్ని సంవత్సరాల లోపు మనం అప్లై చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు గరిష్ట వయసు ఉండాలి అని చెప్పేసి దీని గురించి ఒక 4 పాయింట్లు తయారు చేశాను. ఈ 4 పాయింట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే యూనిఫామ్డ్ ఉద్యోగాలు. అంటే ఏంటంటే హోం శాఖ పరిధిలో జరుగుతున్న నియామక ప్రక్రియకు పోటీ పడుతున్న అభ్యర్థుల యొక్క వయోపరిమితిని 2 ఏళ్లు అదనంగా పెంచడం జరుగుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది 15 ఆగస్టు 2026 తారీఖున. ఎస్ఐ స్థాయి పోస్టులకు 21 సంవత్సరం నుంచి 25 ఏళ్ల వరకు, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు 18 నుంచి 22 సంవత్సరాల వరకు వయోపరిమితి ఇదివరకు ఉండింది. ఇదివరకు ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత వస్తున్న నోటిఫికేషన్లు అన్నింటిలోనూ 5 సంవత్సరాలు పెంచిందన్నమాట అప్పటి ప్రభుత్వం. ఇక 4వ పాయింట్ ఒకసారి చూస్తే వయోపరిమితి సడలింపు కోసము నిరుద్యోగులందరూ కొన్ని డిమాండ్లు మన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వము సహృదయంతో 2 సంవత్సరాల వయోపరిమితిని పెంచడం జరిగింది. ఆ జీవో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి 15 ఆగస్టు 2026 తారీఖున ఈ యొక్క తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ వీళ్ళు ఒక జీవోను వదలడం జరిగింది, ప్రెస్ నోట్ను వదలడం జరిగింది. ఆ యొక్క ప్రెస్ నోట్లో ఏంటంటే యూనిఫామ్డ్ సర్వీసెస్ అయిన పోలీసు, ఫైర్, ప్రిజన్ అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కాబట్టి 2 సంవత్సరాలు పెంచుతున్నాము అని చెప్పేసి ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. ఇదిగోండి, ఇది మనకు మెయిన్. ఇందులో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, అభ్యర్థులందరూ ఈ యొక్క ఏజ్ పెంపును పరిగణలోకి తీసుకుంటూ మీరు అప్లై చేసుకోండి, ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లై చేసుకోండి. www.tgprb అనే యొక్క వెబ్సైట్లో మనం ఓపెన్ చేసామంటే ఉదయం 8 గంటల నుంచి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 19 ఆగస్టు అంటే బుధవారం 8 గంటల నుంచి మనకు వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. తర్వాత 5 గంటల వరకు, 9 సెప్టెంబర్ 5 గంటల వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అది కూడా వెన్స్డే వచ్చిందన్నమాట. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అప్లై చేయకముందు మాత్రము ఈ యొక్క నోటిఫికేషన్ పైన పూర్తి అవగాహనతో ఉండాలి. ఇప్పుడు మీకు అసలు ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఓసీ ఎన్ని సంవత్సరాలు, బీసీ ఎన్ని సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో స్పెషల్ కేటగిరీ అంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అనేది ఒక చిన్న టేబుల్ రూపంలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో సీరియల్ నెంబరు, తర్వాత సోషల్ స్టేటస్ అంటే ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎన్ని సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు మెయిన్ సామాజిక వర్గాలు ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి మనకు 5 రకాలైన సామాజిక వర్గాలు ఉండడం జరిగింది. ఈ 5 రకాలైన సామాజిక వర్గాలకు ఈ ఎస్ఐ పోస్టుల గురించి చెప్తున్నాను. కానిస్టేబుల్తో తర్వాత ఇంకొక వీడియో తయారు చేస్తాను. ఎస్ఐ పోస్టులకు 1/7/26 తారీఖు నాటికి 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండకూడదు, 20 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండకూడదు అని చెప్పేసి మనకు ఒకప్పుడు నోటిఫికేషన్లో ఉండింది. అంటే తెలంగాణ ఆవిర్భావం కాకముందు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మనకు పోస్టులు అప్పుడు పడలేదని చెప్పేసి 5 సంవత్సరాలు సడలింపు ఆటోమేటిక్గా అన్ని పోస్టులకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఈ యొక్క డిమాండ్ చేశారనమాట. మన రీసెంట్గా డిమాండ్ చేసి మాకు ఇంకొక 2 సంవత్సరాలు కలపండి అని చెప్పేసి నిరుద్యోగులందరూ డిమాండ్ చేయంగా ఏం జరిగిందంటే 15/8/2026 తారీఖున అంటే 15 ఆగస్టు రోజున ఒక ప్రొసీడింగ్స్ను వదలడం జరిగిందన్నమాట. తద్వారా మనకి ఏం జరిగింది, 2 సంవత్సరాలు మళ్ళీ పెంచడం జరిగింది. ఇప్పుడు చూడండి, టోటల్గా మనకు ఒక ఓసీ క్యాండిడేట్ 21 సంవత్సరం నుంచి 32 సంవత్సరాల వరకు ఉండొచ్చు వయసు. ఏది 1/7/2026 ప్రాతిపదికన తీసుకొని
32 సంవత్సరాలు పెరగకూడదు. అదేవిధంగా 21 సంవత్సరాలు తగ్గకూడదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మళ్ళీ మనకేం చేశారంటే ఇంకొక 5 సంవత్సరాల సడలింపు ఆటోమేటిక్గా వచ్చింది. కాబట్టి వాళ్ళు 37 సంవత్సరాల వరకు వాళ్ళకు వయోపరిమితి ఉంటుందన్నమాట. అంటే ఓసీ క్యాండిడేట్స్ 21 సంవత్సరం నుంచి 32 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు 21 సంవత్సరం నుంచి 37 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనికి ప్రాతిపదిక ఏంటంటే 1/7 గుర్తుపెట్టుకోండి. 1/7/2026 కంతా మీరు అది చూసుకొని మనము ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నామా అని చూసుకొని తర్వాత అప్లై చేసుకోండి. ఓకే, వీళ్ళు కాకుండా ఇంకా ఒక ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు గురించి నేను చెప్తానన్నమాట. ఏది ఈ రిలాక్సేషన్ ఇది జనరల్ రిలాక్సేషన్. ఇది మీ ఎస్ఐ నోటిఫికేషన్. ఈ ఎస్ఐ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి 29 జూలైలో వచ్చింది. దీని గురించి నేను కొన్ని పాయింట్లు మీకు చెప్పడం జరిగింది. ఏంటంటే వేకెన్సీ పొజిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ దగ్గరికి వెళ్దాం. ఏజ్ రిలాక్సేషన్ దేంట్లో ఉందంటే 15th పాయింట్ చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. 15th పాయింట్ బి అనే భాగంలో ఉంటుంది. ఒకసారి మనం అక్కడికి చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద 15th పాయింట్. ఎలిజిబుల్ కండిషన్స్ క్యాండిడేట్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫార్ ది ఎగ్జామినేషన్. దీంట్లో ఏంటంటే ఏజ్ గ్రూప్ బి. ఓకే, ఇవన్నీ ఎలిజిబిలిటీ చెప్పుకుంటూ వచ్చారు. బిలో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. స్మాల్ రోమన్ లెటర్ 2లో చూడండి, రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్. ఇప్పుడు చూడండి ఇక్కడ కేటగిరీ చూస్తారనమాట. ఈ కేటగిరీలో చూడండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్లకు లెంగ్త్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ మళ్ళీ కలుపుతారనమాట. ఎంత లెంగ్త్ ఉంటే అంత. 2 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలు అంత రిలాక్సేషన్ ఇస్తారు. కానీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాకూడదు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అయితే దీంట్లో కండిషన్ ఏంటంటే ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ ట్రాన్స్కో అంటే కరెంట్ డిపార్ట్మెంటు, తర్వాత డిస్కామ్స్, తర్వాత టీజీ జెన్కో, అదేవిధంగా ఆర్టీసీ, ఓకే, తెలంగాణ స్టేట్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు, లోకల్ బాడీసు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎట్సెట్రా వాళ్ళు ఈ యొక్క రిలాక్సేషన్కు ఎలిజిబిలిటీ కాదు. అంటే వీళ్ళు తప్ప మిగిలిన ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళ యొక్క సర్వీస్ ఎంత ఉందో అంత రిలాక్సేషన్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు 5 years. అదొక టైపింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ సర్వీస్ మెన్ సర్వ్డ్ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, టెరిటోరియల్ ఆర్మీ. అంటే మిలిటరీలో పనిచేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. వాళ్లకు 3 years ఇన్ అడిషన్ టు ద లెంగ్త్ ఆఫ్ సర్వీసెస్ రెండెడ్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి 3 years ఇస్తారు. అదేవిధంగా వచ్చేసి వాళ్ళ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ను కూడా బేరీజ్ వేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వాళ్ళు రెండేడ్ మినిమం సర్వీస్ ఆఫ్ అంటే కనీసం 6 నెలల కన్నా ఎక్కువ ఉద్యోగం చేసి ఉండాలన్నమాట. ఏది యాజ్ ఏ హోల్ టైమ్ క్యాడెట్ కాప్ ఇన్స్ట్రక్టర్ అంటే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ కాదు, పూర్తిగా దాంట్లోనే పనిచేసిన వ్యక్తికి మళ్ళీ 3 years ఇన్ ఎడిషన్ టు ద లెంగ్త్ ఆఫ్ ది సర్వీస్ రెండెడ్ ఇన్ ది ఎన్సీసీ. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 3 కేటగిరీలు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. మీ వయసు మామూలుగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళ యొక్క కేటగిరీకి వచ్చేసి ఎంతెంత ఉందో ఒకసారి చూసుకోండి. తద్వారా మీరు మంచిగా అప్లై చేసుకుంటారని చెప్పేసి నేను ఒక వీడియో తయారు చేస్తున్నాను. మీరు రేపులే ఎల్లుండే మీరు అప్లై చేసుకోవాలి. అన్ని విషయాలు కూలంకుషంగా గుర్తుపెట్టుకునేసేసి ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకునేసేసి మీరు అప్లై చేసేసుకోండి ఆటోమేటిక్గా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అప్లై చేసుకునే బదులు ప్రశాంతంగా రేపులే ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసుకోండి. మొత్తం వర్క్ చక్కగా అప్లై చేసుకోండి, ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ మీకు. ఇటువంటి వీడియోలు మీకు ఇంకా కావాలి అనుకుంటే దయచేసి నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. దయచేసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ రవి ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.